నేనైతే నిన్ననే మాట్లాడాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు అనేది ప్రపంచంలో 4వ అతిపెద్ద సదస్సు. ఒక దేశం నిర్వహించే సదస్సు. 3 సదస్సులై 4వది మనం నిర్వహిస్తున్నాం. ప్రపంచ దేశాధినేతలు 20 మందొచ్చారు. ఇంకొక 40 మంది ఉపనేతలొచ్చారు. అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సాఫ్ట్‌వేర్ హెడ్స్ అందరూ వచ్చి కూర్చున్నారు. అలాంటి సందర్భంలో ఒక అరడజను మంది చొక్కాలు ఇప్పుకొని వెళ్లి నిరసన చేయడం, కాంగ్రెస్ పేరు చెప్పి అక్కడ ట్రంప్‌ని విమర్శిస్తా అక్కడ చేయడం ఇంతకంటే నీచాతి నీచం ఏదైనా ఉందా? భారతదేశం పరువు తీయడానికి చేసిన దురంధర దుష్ట చర్య అన్నటువంటి పాయింట్ ఇంతకు ముందే మాట్లాడుకుని నిన్ననే నేను ప్రస్తావించాను. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ వీళ్ళు చేసే స్టేట్మెంట్‌లకి బీజేపీ సపోర్ట్ చేయాలి, జనసేన సపోర్ట్ చేయాలి. బట్ అంత దుర్మార్గపు చర్యని ఒక్కళ్ళు స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గాని ఎవరు ఖండించలేదు. తెలుగుదేశం ఖండించలేదు, జనసేన ఖండించలేదు. సరే రాష్ట్ర బీజేపీ నాయకుడు నిన్ననే మాధవ్ ఖండించాడు. ఇప్పుడు అలా ఖండించింది ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి. కూటమితో సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ దుశ్చర్యకు పాల్పడింది. యువజన కాంగ్రెస్ చేసింది తప్పు అన్నటువంటి పాయింట్‌ని ప్రధానంగా మెన్షన్ చేసుకొచ్చారు. యెస్టర్‌డే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ మీద యూత్ కాంగ్రెస్ చేసింది యషేముడు పని, సిగ్గుచేటైనటువంటి పని. పాలిటిక్స్ కోసం అని చెప్పేసి దేశం పరువు తీసేటటువంటి చర్య కరెక్ట్ కాదు. భారతదేశ ప్రతిష్టని ఇనుమడింపజేసే ప్రోగ్రాంలో ఇలాంటిది ఎట్లా చేస్తారని నిలదీశారు. మనం భారతీయులందరం ఒకటిగా ఉండాలి ప్రపంచ విషయంలో అన్నటువంటి విషయాన్ని ట్వీట్ చేసుకొచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంచలనాత్మకమైనటువంటి ట్వీట్ అని చెప్పాలి.